హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు స్విగ్గీలో ఆఫర్ పెట్టాడు. ఈ రోజంతా చేస్తే అంట 2500 ఎర్నింగ్ వస్తదంట. ఓకే, ట్రై చేద్దాం దండి. ఈరోజు నిజంగా 2500 వస్తదా రాదా అని ఈ రోజంతా స్విగ్గీ ఏసి ట్రై చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనం ఆర్డర్ రాకముందే నియర్ బై రెస్టారెంట్స్కి వెళ్ళాలి. ఎందుకంటే రెస్టారెంట్ దగ్గర ఉన్నప్పుడు బేగా ఆర్డర్లు వస్తాయి అనమాట. మాకు నియర్ బైలో ఏటర్ స్టాప్ ఉన్నది, కొమ్మది ఎస్టీబీఎల్ ఏటర్ స్టాప్, దానికి వెళ్తున్నా. ఆ, ఇంకా ఏంటంటే బ్యాగ్ అనేది మ్యాండేటరీ. నా దగ్గర బ్యాగ్ లేక ప్రెసెంట్ ఈ బ్యాగ్తో మేనేజ్ చేస్తున్నా. ఎందుకంటే ఆర్డర్స్ అనేవి ఇక్కడ బైక్ తగిలించుకొని వెళ్ళినప్పుడు తెగిపోయి కింద పడితే ఆ పెనాల్టీ మనకే పడే అవకాశం ఉంది. కాబట్టి బ్యాగ్ అనేది మ్యాండేటరీ. కానీ నేను బ్యాగ్ అవైలబుల్లో లేదు కాబట్టి ఈ బ్యాగ్ నేను యూజ్ చేసుకుంటున్నా. ఓకే, స్టార్ట్. అసలు సర్వీస్ రోడ్ ఎక్కుంటా మంచి పని చేసాం. వినాయక చవితి హడావిడి అంతా సర్వీస్ రోడ్లోనే ఉంది. నైట్ అంతా మంచిగా బాధింది వర్షం. ప్రెసెంట్ మరి ఈరోజు కూడా మబ్బులుగా ఉన్నాయి. చూడాలి మరి ఈ రోజు అంతా ఎలా ఉంటుందో ఏంటని. యాక్చువల్గా ఏమైందంటే నేను ఏటర్ స్టాప్ కని వెళ్తుంటే దారి మధ్యలో కార్ షెడ్కి పడింది ఆర్డర్, స్టేడియం ఆపోజిట్లో. అందుకు కార్ షెడ్ వెళ్తున్నాను అనమాట. దగ్గరలో ఉంది రెస్టారెంట్. ఓకే, రెస్టారెంట్కి వచ్చేసాం. ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్ వచ్చేటప్పటికి స్టేడియం నుంచి 3 km డిస్టెన్స్ పడింది. ఈ ఎంవివి ఆపోజిట్ లైన్ నుంచి వెళ్ళాలి. లొకేషన్ వచ్చేసరికి పనోరమా హిల్స్. ఓకే, లొకేషన్కి అయితే వచ్చేసాం. పనోరమా హిల్స్. ఓకే, సెకండ్ ఆర్డర్ కూడా పడింది. లొకేషన్ ఎండడా నుంచి ఆదర్శ్ నగర్ 61 చూపిస్తుంది. లెట్స్ గో. ప్రతి క్లిప్పు తీస్తుంటే వీడియోలు ఎంత అయిపోతుంది. అందుకే 5, 10, 15 అలాగా తీస్తే వీడియో కొంచెం షార్ట్ చేయొచ్చు అని అనుకున్నాను. కాబట్టి 5, 10, 11, 5, 10, 15 మాత్రమే రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్గా ఫస్ట్ ఆర్డర్ ఎర్నింగ్ ఎంత వచ్చిందో చూపిద్దాం అనుకున్నా, కానీ వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదు సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల. సో వీలైతే నెక్స్ట్ ఆర్డర్లో ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. ప్రజెంట్ అయితే నెక్స్ట్ ఆర్డర్ కోసం గో టు ఎండాడ. ఓకే, చెప్పాను కదా మీకు 5 ఆర్డర్స్కి ఒకసారి రికార్డ్ చేస్తాను. ప్రజెంట్ ఈ ఆర్డర్తో మనకి 5 ఆర్డర్స్ అనేది కంప్లీట్ అవబోతుంది. ఈ 5 ఆర్డర్స్కి ఎంత వచ్చాయో చెప్తా. ఓకే, 5 ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాయి. ఎర్నింగ్ వచ్చినప్పటికి 189 వచ్చింది. ఏ ఆర్డర్కి ఎంత వచ్చిందో చూసినట్లయితే 5 ఆర్డర్లో 3 ఇన్స్టామార్ట్ ఆర్డర్లే ఉన్నాయి, 2 మాత్రమే ఫుడ్ ఆర్డర్స్ ఉన్నాయి. యాక్చువల్గా 40% పర్ ఆర్డర్ అని ఆఫర్ పెట్టాడు ప్రజెంట్, కానీ అది ఓన్లీ ఫుడ్ ఆర్డర్స్కి మాత్రమే అప్లికబుల్. ఈ ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ వల్ల టైము బాగా వేస్ట్ అయింది. ఇది కూడా మనీ కూడా తక్కువ ఎర్న్ అయింది. మళ్ళీ 6th ఆర్డర్ కూడా మళ్ళీ ఇన్స్టామార్టే. డిస్టెన్స్ వచ్చినప్పటికీ నియర్లీ 1 km దగ్గర చూపిస్తుంది. ఓకే, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ పడుతున్నాయి అన్నాను కదా, అది ఈ మార్టే. మధురవాడ జోన్లో ఉంటుంది ఇది. అంటే ప్రతి జోన్లో 2-3 ఇన్స్టామార్ట్స్ ఉంటాయి, అందులో ఇదొకటి. ఇదేముంచి డైరీ ఫార్మ్ సిగ్నల్ నుంచి 150 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఫంక్షన్ హాల్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, అక్కడ మా డెలివరీ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఇది కొత్తగా కట్టారనమాట. 10th ఆర్డర్ వచ్చేసరికి హోటల్ ఆర్విన్, చిన్న గదిలి హెల్త్ సిటీ. పికప్కి వెళ్ళాలి. ఓకే అండి, 10th ఆర్డర్ కూడా కంప్లీట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, 10 ఆర్డర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఎర్నింగ్ వచ్చినప్పటికి 382 చూపిస్తుంది.
లాగిన్ అవర్స్ వచ్చినప్పటికి 4 అవర్స్ 16 మినిట్స్ చూపిస్తుంది. టైం చూస్తే 1:20 అవుతుంది. 10 ఆర్డర్లకి 382 అంటే తక్కువే. అది కూడా పండగ టైంలో. ఈ పర్సంటేజ్ బాగానే ఇచ్చాడు, 55% పర్ ఆర్డర్ అని, ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అని. కానీ మనకి ఇన్స్టామార్ట్ ఆర్డర్లు ఎక్కువ పడిపోయాయి. ఇన్స్టామార్ట్ ఆర్డర్ల వల్ల చాలా తక్కువ, అన్ని 20లు 30లు. ఇన్స్టామార్ట్ ఆర్డర్ల వల్ల కూడా మనకి టైం కూడా ఎక్కువ లాస్ అయింది. ఈ 55% ఎక్స్ట్రా అనేది ఓన్లీ ఫుడ్ ఆర్డర్లకి అనమాట, మాట ఆర్డర్లకు కాదు. అందువల్ల మనకి ఆర్డర్స్ 10 అయినప్పటికి కూడా ఎర్నింగ్ అంత ఎక్కువ అవ్వలే. చూద్దాం 15 ఆర్డర్స్కి ఎంత అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి 18 ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాయి. అదేంటి 10 నుంచి 18 ఆర్డర్స్కి చీకటి అయిపోయింది అనుకోకండి. 12 ఆర్డర్స్ కంప్లీట్ అవ్వగానే దగ్గర దగ్గర 2.5 అవర్స్ అసలు ఆర్డర్సే లేవు. చాలా చిరాకేసింది. ఇంకా 2.5 అవర్స్ అయిపోయిన తర్వాత మెల్లగా నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎగ్జాక్ట్గా 5:30కి స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ కంటిన్యూస్గా చేసా. ఇప్పుడు కూడా ఇంకా అలా లేట్ అవుతూనే ఉంది. 15 ఆర్డర్స్ దాటిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. అందుకే నేను 15కి రికార్డ్ చేయలేకపోయా. 18కి రికార్డ్ చేశా. 18లో కూడా ఒకటి రిటర్న్ ఆర్డర్ ఉంది. 17 ఆర్డర్సే కంప్లీట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే ఈ 758 ఎర్నింగ్ కూడా ఈ 18 ఆర్డర్స్కి వచ్చింది కాదు. ఎందుకంటే ఒక లాంగ్ ఆర్డర్ పడింది. లాంగ్ ఆర్డర్ అంటే దగ్గర అప్ అండ్ డౌన్ కలిపి మొత్తం 18 km పడింది. దానివల్ల 130 రూపీస్ ఎంతో వచ్చాయి. ఆ 130 యాడ్ అవ్వడం వల్ల 758 చూపిస్తుంది. యాక్చువల్గా మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఎక్కువ ఆర్డర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఈవినింగ్ అస్సలు ఆర్డర్స్ లేవు. ఇక లాంగ్ ఆర్డర్ వేయడం వల్ల పెట్రోల్ కూడా అయిపోయింది. బ్లింక్ అవుతుంది బండి. మార్నింగ్ 150 వేసా, కానీ అయినా బ్లింక్ అయిపోతుంది. ఇంకో 100 అయినా వేస్తే కానీ పని జరగదని అర్థమైంది. ఓకే, పెట్రోల్ వేయించడానికి వెళ్తున్నా. బంక్ వచ్చింది. టైం 9:30 అవుతుంది. ఇంకా మాట్లాడలే వేస్తున్నాడు. ఏటో అర్థం కావట్లేదు. ఈ మాట్లాడల వల్ల 55% ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అని ఫుడ్కి ఇచ్చాడు. దానివల్ల బ్యాక్ టు బ్యాక్ మాట్లాడలు వేయడం వల్ల అసలు ఎర్నింగ్ కనిపించట్లేదు, టైం కూడా గడిచిపోతుంది. ఇలాగైతే మొత్తం డే అంతటి కలిపి తక్కువ ఎర్నింగ్ అవ్వచ్చేమో మరి. ఓకే, ఇప్పుడు మనం 22 ఆర్డర్స్ వేసాము. టైం నుంచో 10:36 అవుతుంది. ఎర్నింగ్ 874 అయింది. లాగిన్ అవర్స్ వచ్చేసి 5 మినిట్స్ తక్కువ 11 అవర్స్. ఇంకో అరగంటలో మన షిఫ్ట్ కంప్లీట్ అవుతుంది. చూద్దాం, ఒక్క ఆర్డర్ అయినా వస్తుందేమో. వస్తే 900 దాకా వెళ్తుంది. ఇన్సెంటివ్స్ అన్నీ కలిపి టోటల్గా లాస్ట్లో ఎంత అవుతుందో నేను చెప్తాను. టైం దగ్గర దగ్గర 11 అలాగ అవుతుంది. మ్యాక్సిమం రెస్టారెంట్లు అన్నీ క్లోజ్లో ఉన్నాయి. మనకి దగ్గరలో ఒకటే ఓపెన్లో ఉంది. ఇదిగోండి, ఇది ఒకటే ఉంది. వస్తే దీనికే రావాలి. ఒక అరగంటలో ఒక్క ఆర్డర్ వచ్చినా ఇంకా 900 దాకా వెళ్తుంది. ఇన్సెంటివ్స్తో కలిపి నేను లాస్ట్లో క్యాలిక్యులేషన్ చేసి చెప్తా. కానీ ఈరోజు మాత్రం చాలా ఘోరంగానే జరిగిందని చెప్పుకోలే. చూద్దాం, ఇంకో అరగంటలో ఒక ఆర్డర్ అయినా వస్తుందేమో. లక్కీగా మనం ఏ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నామో ఆ రెస్టారెంట్కి వచ్చింది లాస్ట్ ఆర్డర్. ఈ ఆర్డర్తో షిఫ్ట్ కంప్లీట్ అవుద్ది అనుకుంటా. లాస్ట్ ఆర్డర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ ఆర్డర్ ఎర్నింగ్ వచ్చేసరికి
57. ఇంకా ఈ ఆర్డర్‌తో షిఫ్ట్ కూడా కంప్లీట్ అయింది. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా 931, లాగిన్ అవర్స్ వచ్చినప్పటికి 11:23, టోటల్ ఆర్డర్స్ 23. ఓకే, టోటల్ ఎర్నింగ్ వచ్చి 930 950 అరౌండ్ అయింది. ఇన్సెంటివ్తో కలిపి ఇన్సెంటివ్ ఒక 210 వచ్చింది. మొత్తం అరౌండ్ 1200 ఎంతో వచ్చింది అంతే, అంతకు మించి రాలే. పండగ టైంలో కూడా 2500 ఆఫర్ పెట్టి ఇంత తక్కువ రావడం కొంచెం, అంత ఆఫర్ పెట్టడం ఎందుకో అర్థం కాలే. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ శాతం ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ ఓన్లీ స్వీట్స్, అంటే స్వీట్స్ బేకరీస్ అట్లకే వచ్చాయి. ఏ రెస్టారెంట్కి బిర్యానీ ఆర్డర్లు అలాంటివి రాలే. వినాయక చవితి కదా, పూజలు చేసుకుని ఉంటారు, అందువల్ల ఇలా ఎక్కువ ఆర్డర్స్ లేవేమో అనిపించింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి.